వారి పరిస్థితి ఎలా ఉంది? సిద్ధు రాష్ట్ర ప్రభుత్వం అలాగే హైకోర్టు సైతం ఈ జల్లికట్టును శాంతియుతంగా జరుపుకోవాలని, జల్లికట్టుగా కాకుండా మైలారు పండుగ అంటే ఎద్దుల పండుగ జరుపుకోవాలని చెప్పి ఎంత చెప్పినా సీఎం సొంత నియోజకవర్గంలో కూడా అంటే ఇటువంటి ఈ రూల్ వైలేషన్ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే రాత్రి జరిగిన ఈ మైలారు పండుగ అలాగే జల్లికట్టు అనే ఈ వీరనమల రామకుప్పం మండలం వీరనమలలో జరిగిన దీంట్లో వజ్రవేలు అనే వ్యక్తి అంటే ఈ కుప్పం మండలం కొత్తపల్లికి సంబంధించిన వజ్రవేలు అనే వ్యక్తి మరణించడం జరిగింది. అయితే ఈ మరణించిన వ్యక్తిని రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అతి రహస్యంగా ఆయన గ్రామానికి ఆయన శవాన్ని పంపడం జరిగింది. అయితే ఇది కేవలం దీనివల్లే చనిపోయాడు అంటే జల్లికట్టు వల్లే చనిపోయాడని కాకుండా ఇది మందు అతిగా మద్యం తాగడం వల్ల కూడా చనిపోయాడని చెప్తున్నారు. అలాగే మరో వ్యక్తి ఆ ఆరిమాన్పేటకు సంబంధించిన రామానాయక్ అనే వ్యక్తి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అతన్ని మాత్రం కుప్పం పిఈఎస్ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. మరో నలుగురు మాత్రం తమిళనాడు ప్రాంతానికి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు ఎక్కడ చికిత్సలు పొందుతున్నారనే విషయం కూడా పోలీసులు అత్యంత రహస్యంగా పెట్టారు. అయితే సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ని బయటకు రానియకుండా అసలు పత్రికలకు కావచ్చు, మీడియాకు కావచ్చు, ఎవరికి బయటకు తెలియనికుండా బయట ప్రమాదం నొక్కేయాలని ఇటు రాజకీయ నాయకులు, పోలీసులు కూడా రాత్రంతా ప్రయత్నం చేశారు. ఉదయానికి ఈ విషయం బయటికి వచ్చింది సిద్ధు. అలాగే సంజీవ్, ఇంత గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఏముందంటారు? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ లేదా ఇతర విషయాల్లో కానీ మొత్తం చిత్తూరు జిల్లాలో సీఎంను ప్రాముఖ్యంగా తీసుకుంటారు. అయితే ఈ ప్రాముఖ్యత ఉన్న సీఎం నియోజకవర్గంలో కూడా జల్లికట్టులో ఒక వ్యక్తి చనిపోయాడంటే ఇది ప్రభుత్వానికే షేమ్ అనే లెక్కలో వీళ్ళు ఇది అత్యంత గోప్యంగా ఉంచడం జరిగిందని ఇక్కడ అంటే తెలుస్తోంది. దీనికి సంబంధించి అయితే పోలీసు అధికారులు జిల్లా ఎస్పీతో మాట్లాడినా కూడా ఆయన కూడా ఇప్పటి వరకు నాకు అటువంటి సమాచారం ఏం లేదు, అవునా ఇటువంటి సమాచారం ఇటువంటి ఘటన జరిగిందా అనే ఎదుటి ప్రశ్న వేసే పరిస్థితి అంటే కావాలని పోలీసులు కూడా ఈ విధంగా చేస్తున్నారని అనిపిస్తోంది సిద్ధు. ఓకే సంజీవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.